రేషన్ షాపులపై అధికారులు సీరియస్ గా కాన్సంట్రేట్ చేశారు. రైడ్స్ చేస్తూ కేసులు బుక్ చేస్తున్నారు. రూల్ ఫాలో అయితే ఓకే, కానీ లేదంటే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇకపై అక్రమార్కుల ఆటలు చెల్లవంటున్నారు. సిటీపై ఫోకస్ చేశారు సివిల్ సప్లైస్ అధికారులు. రేషన్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలకి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే సర్కార్ బియ్యాన్ని పక్కదారి వెళ్లకుండా పేదలకి చేర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. బియ్యంతో పాటు కిరోసిన్, నిత్యావసర వస్తువులు అన్నిటిపైన దృష్టి పెట్టారు. హైదరాబాద్లోని 9 సర్కిళ్లలో 1000కి పైగా రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో 10 లక్షల వరకు రేషన్ కార్డులుంటే ఇప్పటికే 1.5 లక్షల బోగస్ కార్డులు ఏరివేశారు అధికారులు. ఇప్పటికే రేషన్ షాపులపై దాడులు చేస్తున్న అధికారులు 16 షాపులపై పీడీ యాక్ట్ కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. 88 షాపులపై కేసులు బుక్ చేశారు. మరో 2 రైస్ మిల్లులపైన కేసులు నమోదు చేశామంటున్నారు అధికారులు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో దాదాపు 1 లక్ష యూనిట్ ని మనము తొలగించగలిగాము. అంటే ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని, డూప్లికేట్స్ గా ఉన్న వాళ్ళని మనము దాదాపు 1 లక్ష యూనిట్స్ ని తీసేసాము. దాదాపు 168 బేనామీ డీలర్ని గుర్తించడం జరిగింది. సో దాంట్లో ఒక 16 డీలర్స్ అగేన్స్ట్ మేము ఈ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకున్నాము. వాళ్ళు అగేన్స్ట్ క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేసేసాము. ఒక 88 షాప్స్, ఫేర్ ప్రైస్ షాప్ మీద మేము కేసెస్ బుక్ చేసేసాము. అలాగే 28 ట్రేడర్స్ మీద బుక్ చేసాము కేసెస్. అలాగే 2 రైస్ మిల్ల మీద కూడా కేసు బుక్ చేసాము. రేషన్ షాపులకి సరుకులు రవాణా చేస్తున్న వెహికల్స్ కి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేస్తామంటున్నారు. రేషన్ డీలర్లు అక్రమాలకి పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 27817887 నంబర్ కి కాల్ చేయాలంటున్నారు. జీపీఎస్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా త్వరలోనే అన్ని స్టేజ్లో, స్టేజ్ 1, స్టేజ్ 2 మరియు కెరోసిన్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్లో కూడా జీపీఎస్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టబోతున్నాము. సో దీనివల్ల డైవర్షన్ని అరికట్టగలుగుతాము. ప్రజలకి ఎలాంటి పీడిఎస్ సిస్టంలో ఎలాంటి అదైనా ఏ రకమైన సమస్యలు ఉన్నా కానీ, కంప్లైంట్స్ ఉన్నా కానీ వాళ్ళు మన హైదరాబాద్లో ఒక టోల్ ఫ్రీ నంబర్ని మనము 3 months బ్యాక్ ఇన్స్టాల్ చేసేసాము. ఈ నంబర్కి, అంటే ఆ టోల్ ఫ్రీ నంబర్ అంటే 04027817887 ఫోన్ చేసి వాళ్ళ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. త్వరలోనే వాళ్ళ కంప్లైంట్స్ అన్నీ సార్ట్అవుట్ చేయబడతాయి. పీడిఎస్ సిస్టంలో అక్రమార్కులకి పాల్పడితే వాళ్ళని వదిలే ప్రసక్తియే ఉండదు. ఇక రేషన్ షాపులను ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసి మిగతా టైంలో క్లోజ్ చేస్తే ఊరుకునేది లేదంటున్నారు అధికారులు. టైం టు టైం ఇవ్వాలని ఆర్డర్ చేస్తున్నారు.